హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి మరొక పెద్ద నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇది మనకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి విడుదలైంది. దీంట్లో వచ్చేసి మనకి మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో మనకి ఇది నిన్న ఈవినింగ్ విడుదలైంది. దీనికి అప్లికేషన్స్ వచ్చేసి స్టార్ట్ అయ్యేది మనకి 25th ఆగస్టు నుంచి అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే మనకు 19th సెప్టెంబర్ వరకు ఈ అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకునే వీలు ఉంటుంది. దీనిలో మనకి వేకెన్సీస్ వచ్చేసి మొత్తం టోటల్గా 15-20 వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. సో ఇది ఓన్లీ ఫీమేల్స్ కోసము. సో ఇక్కడ మనకి పే స్కేల్ చూసుకుంటే వీళ్ళకి స్టార్టింగ్ 31,040 రూపీస్ బేసిక్ పే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మంచి శాలరీ ఇది. అలాగే ఈ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మనకి టోటల్గా 100 పాయింట్స్ బేస్ మీద ఉంటుంది. అందులో మనకి CBT ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జాము ఇందులో మనకి 80 పాయింట్స్ అనేది వస్తుంది మన పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని బట్టి. నెక్స్ట్ 20 పాయింట్స్ అనేటి మనకు స్టేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో మీరు కాంట్రాక్ట్ బేస్ ఆర్ అవుట్సోర్సింగ్ బేస్ ఏదైనా వర్క్ చేసి ఉంటే సో దానికి మీకు 20 పాయింట్స్ వరకు యాడ్ అవుతుంది. సో మొత్తం ఆ 20 పాయింట్స్ ఎలా ఇస్తారంటే, ఒకవేళ మీరు ట్రైబల్ ఏరియాస్లో వర్క్ చేసినట్టయితే 2.5 పాయింట్స్ అనేటివి మీకు పర్ 6 months యాడ్ చేస్తారు. ఒకవేళ మీరు 1 year ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసినట్టయితే మీకు టోటల్గా 5 పాయింట్స్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ ట్రైబల్ ఏరియాలో కాకుండా మీరు నార్మల్ ఏరియాలో వర్క్ చేస్తే 2 పాయింట్స్ పర్ 6 months, అంటే 1 yearకి 4 పాయింట్స్, అలాగా మీకు 20 పాయింట్స్ వరకు యాడ్ అవుతుంది. సో ఇది మీరు కంపల్సరీ 6 months కంప్లీట్ అయితేనే ఈ పాయింట్స్ అనేది యాడ్ అవుతుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అనేది మనం ఇక్కడ కింద చూద్దాము. సో అక్కడ మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ విత్ తెలంగాణ స్టేట్ నర్సెస్ అండ్ మిడ్వైఫ్స్ కౌన్సిల్స్, ఈ క్వాలిఫికేషన్ కంపల్సరీ ఉండాలి మనకి. లేదా అంటే ఇక్కడ ఇంకా ఒకటి ఏమి ఇచ్చిందంటే మనకి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ అండ్ హ్యావ్ కంప్లీటెడ్ 1 year క్లినికల్ ట్రైనింగ్ ఇన్ సెలెక్టెడ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్ విచ్ దే హ్యావ్ బీన్ పర్మిటెడ్ టు అండర్గో క్లినికల్ ట్రైనింగ్. సో ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ చేసి ఉండాలి. అలాగే 1 year క్లినికల్ ట్రైనింగ్ అనేది మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి ఉండాలి. ఇదైనా కంప్లీట్ ఉండాలి, లేదంటే మీరు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫీమేల్ ట్రైనింగ్ కోర్స్ అనేది చేసి ఉండాలి. సో ఈ రెండిట్లో మీకు ఏది ఉన్నా మీరు ఈ పోస్ట్కి అనేది అప్లై చేయొచ్చు. సో ఇది MPHW చేసిన వారికి చాలా మంచి అవకాశం. ఇది మంచి శాలరీతో పాటు మీకు ఈ ఉద్యోగంలో స్టార్టింగ్లోనే మంచి శాలరీ అనేది వస్తుంది. సో తప్పకుండా అర్హత ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ పోస్టులకు అప్లై చేయండి. సో ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన క్లియర్ డీటెయిల్స్. నేను ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలనేది కూడా నేను మీకు వీడియో చూస్తాను. సో థ్యాంక్ యూ.